తిరుపతిలో ఉదయ్ ఇంటర్నేషనల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా జనసేన పార్టీ సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదే రకంగా పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదే రకంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నేతలు, ఇన్ఛార్జీలతోటి మీటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ మీటింగ్ సంబంధించి మీటింగ్ జరుగుతున్నటువంటి తరుణంలోనే కొంతమంది జనసేన నేతలు స్టేజ్ మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యక్షులను అంతా కూడా తొలగించాలి, జనసేన పార్టీలో కార్యకర్తలకు విలువ లేదంటూ కూడా కొంతమంది స్టేజ్ మీదనే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మీడియా పొద్దున్నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కవరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం పెద్ద ఎత్తున కూడా జనసేన నేతల మీటింగ్ లో బాలినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే కుర్చీలతో కొట్టుకుంటున్నటువంటి తరుణంలో కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఉదయం నుంచి కూడా మనం కవరేజ్ చేస్తున్నాం, అయితే వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి దాన్ని మనం కవరేజ్ చేయడానికి వస్తే మన మీద దాడి చేయడం ఎలా చూడాలంటారు? సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఒక సమావేశం జరుపుకుంటున్నారు. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం మీడియా కవరేజ్ కావాలని జనసేన పార్టీ కార్యాలయం నుంచి తిరుపతిలో ఉన్న మీడియా మొత్తానికి కూడా ఒక మెసేజ్ రావడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్కు సంబంధించిన ప్రతి మీడియా సభ్యుడు కూడా కవరేజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయాన్నే ఒక హైడ్రామా చోటు చేసుకుంది. కొంతమంది ఇన్ఛార్జీలు మార్చాలని చెప్పి అప్పటికే హడావిడి చేశారు. పెద్ద ఎత్తున గొడవ సృష్టించారు జనసేన పార్టీ కార్యకర్తలు. మేము పూర్తిగా అక్కడ జరుగుతున్న గొడవల్లో కొంతమంది మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ ఉంది. కుర్చీలు తీసుకుని పైన వేసుకుంటున్నారు. అసలు జనసేన పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని ఇక్కడున్న వాళ్ళే తిరుపతి ప్రెస్ క్లబ్కు కొంతమంది మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. సరే అని చెప్పి మా కెమెరామెన్లు, అంటే ఎప్పుడూ కూడా తిరుపతి మీడియా చాలా చురుగ్గా ఉంటుంది, ముఖ్యంగా కెమెరామెన్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ చిత్రీకరించేందుకు 5వ ఫ్లోర్కి వెళ్తా ఉండగా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. కడపకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు కెమెరామెన్లు చాలా హీనంగా బూతులు తిడుతూ, కాలుతో తంతాము, మిమ్మల్ని నరుగుతాము, చంపేస్తాం. మేము ఎక్కడ ఏం జరిగినా 4th పిల్లర్ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో చూపించేదానికే మేము ఇక్కడ ఉన్నాం. అంతే తప్ప మమ్మల్ని చంపితే మీకేం వస్తుంది? మీరు గొడవ వేసుకుంటే మీ పార్టీకి సమావేశం మీరు చెప్పుకోండి, సంస్థాగత ఎన్నికలకు మీ పార్టీ అధినేతకి చెప్పుకోండి, మీ పార్టీ ఇన్ఛార్జీ చెప్పుకోండి. మాకేం సంబంధం? మేము కవరేజ్కి మాత్రం వచ్చాం. కవరేజ్ చేసే వాళ్ళకి మీరు చంపుకుంటూ పోతే ఇంకా మేమంతా నేరుగా పోయి శ్మశానంలో కూర్చొని కవరేజ్ చేసుకోవాలి, అంతే కదా? ఏందంటే అన్యాయం. ఎవరైతే కడపకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్త మా కెమెరామెన్లను దుర్భాషలాడి అత్యంత హేయంగా కొట్టడానికి దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి సెల్వం, ఈయన కూడా ఒక మీడియా ప్రతినిధి. అక్కడ ఉన్న వ్యక్తి నారాయణ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా 5వ ఫ్లోర్కి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా లిఫ్ట్లోనే అడ్డుకున్నారు. లిఫ్ట్లో కొట్టే ప్రయత్నం చేశారు. చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఏనండి ఇది? ప్రజాస్వామ్యమే ఏంది ఇది? ప్రతి చోట కూడా మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. అందుకే ముక్తఖండంతో మేమందరూ కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ సంబంధించిన ప్రజా ప్రతినిధులందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేది లేదు. ఇది హోటల్ కదా, ఉదయ ఇంటర్నేషనల్ హోటల్ కదా, బస్టాండ్ ఎదురుగా ఉంది, సీసీ కెమెరా అన్నీ ఉన్నాయి, బయట తీయండి. మా కెమెరామెన్ల పైన, రిపోర్టర్ల పైన ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించాడో మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయట తీసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి, క్షమాపణ చెప్పించండి. మరోసారి ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దారుణంగా కూడా ఏదో జరుగుతున్నటువంటి సంఘటనని చిత్రీకరించేందుకు వెళ్తున్నటువంటి కెమెరామ్యాన్ పట్ల అతి దారుణంగా కూడా పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక కొంతమంది కూడా ఉన్నారు. అయితే వీళ్ళు రిపోర్టర్లు కూడా సమాచారం అందుకొని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తే కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది. వచ్చిన జర్నలిస్టులంతా కూడా తోసినటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ గొడవ జరిగింది తెలిసింది, అంతా కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం చూస్తే ఒక పార్టీ సంబంధించినటువంటి నాయకుల్లాగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ఏ రకంగా చూడాలంటారు? రైట్ సార్, ఏదైతే కూడా మనము సంబంధించి మాకు ఇక్కడ గొడవ జరుగుతుంది, కుర్చీలతో సహా కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారని చెప్పి కూడా మాకు ఒక సమాచారం రావడంతో మా దగ్గర ఉన్నటువంటి కెమెరామెన్లను కూడా వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ వెళ్ళి కవర్ చేస్తున్న టైంలో నీకు ఐడి కార్డు ఉందా, నీకు ఎవడు ఇంటిమేషన్ ఇచ్చాడు, ఎలా వచ్చావు అంటే బూతులు మాట్లాడుతూ కాళ్ళు పైకి లేపుతున్నారు తన్నడానికి. ఏందండి ఇది న్యాయం? ఎక్కడ న్యాయం అండి ఇది? దీనికి సంబంధించి మేము అక్కడే నిలదీసేదానికి వెళితే మా పైన వచ్చి అతను నీ దగ్గర ఏంటి ప్రూఫ్ అని చెప్పి అంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సమక్షంలోనే అతను తిడుతున్నాడు, ఇచ్చేస్తున్నారు. ఎస్ఐ గారు కూడా పక్కనే ఉన్నారు, ఆయన కూడా నిలువరించే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నాడు.
చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తగ్గలేదు. తర్వాత మేము వచ్చి కూడా కనీసం క్షమాపణ చెప్పావు కదా, వాస్తవం కదా, క్షమాపణ చెప్తే పోతుందని. చూడండి ఎలా 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 చూడండి, వీడియో ఈ ఫోటో చూడండి, ఎలా వస్తున్నాడు పైకి, ఎలా పైకే వస్తున్నాడు. అరే బాబు ఏం జరిగింది అనేసి అని వివరణ మేము అడగడానికి వెళ్తుంటే కూడా మా పైకి అసలు విషయం సబ్జెక్ట్ కూడా తెలుసుకోకుండా మా పైకి దాడి తిరిగే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నాం. ఈ సందర్భంలో మేము అతని దగ్గర నుంచి క్షమాపణ మాత్రమే మేము కోరుతున్నాం. దీనికి సంబంధించి మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా అది కోరాము. అయినప్పటికీ దానికి సంబంధించి కూడా వెనకైతే మమ్మల్ని ముందు పెట్టి అతన్ని వెనకాల తరలించే ప్రయత్నం చేశారు. అయితే మాత్రం అతను వచ్చి మాకు క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి అయితే మాత్రం మేము కదలం. సో ప్రధానంగా ఇంతా కూడా డిమాండ్ చేస్తాం, తక్షణమే వాళ్ళకి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, వాళ్ళ రాయబారానికి పిలుస్తున్నట్టుగా ఉంది, అంటే ముందుకు రమ్మని చెప్పి మాట్లాడదామని చెప్పి వెనక నుంచి కూడా వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మీడియా పైన దాడులు చేయడం ఫ్యాషన్ అయిపోయింది, దౌర్జన్యాలు దాడులు చేయడం ఎక్కువైపోయింది. అన్ని పార్టీలు కూడా మేము కవరేజ్ కోసం వస్తే మా పైన దాడి చేయడం అనేది దారుణమైన సంఘటన. ఇది మమ్మల్ని మెసేజ్ పెట్టి మమ్మల్ని ఇక్కడికి రమ్మని కవరేజ్ చేయమని చెప్పి పిలిచి కూడా మమ్మల్ని దుర్భాషలు ఆడడం, దౌర్జన్యం చేయడం ఎక్కడ న్యాయం అండి? ఇది ప్రజాస్వామ్యంలో మేము ఫోర్త్ పిల్లర్గా ఉన్నాం. మేము ఏదైనా సమాజంలో జరిగితే దాన్ని కవరేజ్ చేయడానికి మేము వస్తే మా మీద దాడి చేయడం ఏంటండి? ఈరోజు ఉదయం కూడా జనసేన పార్టీ ఒక ప్రైవేట్ హోటల్లో బస్టాండ్కి ఎదురుగా ఉన్న ఉదయ ఇంటర్నేషనల్ హోటల్లో వాళ్ళు ఒక సమావేశం జరిగితే ఆ సమావేశం కవరేజ్కి వచ్చాము. మార్నింగే వాళ్ళు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. వాళ్ళు అరుచుకొని పెద్ద గొడవ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ కుర్చీలతో కొట్టుకుంటానని ఈడికొస్తే మా వాళ్ళు కవరేజ్ చేయడానికి వస్తే మా కెమెరామెన్లు వాళ్ళ మీద దాడి చేయడం ఏందండి ఇది? మాకు బేషరతుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేంత వరకు మేము మీడియా ప్రతినిధులు ఎవరు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద ఏదైతే నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా అనేక మంది లోపల రండి మాట్లాడాలంటూ కూడా వచ్చి ఒక దౌర్జన్యంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మీడియా ఇక్కడికి వాళ్ళు ఏదైతే మీడియా కవరేజ్ చేయాలనేసి కోరినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ మీడియా రావడం జరిగింది. ఇక్కడే కానీ సొంత ఆలోచనతోనో లేకపోతే పర్సనల్గా ఎవరు వచ్చి ఇక్కడ కవరేజ్ చేసేందుకు రాలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి వారి పట్ల ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే మీటింగ్లో పాల్గొన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మీ సమక్షంలోనే ఇవాళ కేవలం కవరేజ్ కోరితే రావడం జరిగింది, అయితే వచ్చినటువంటి వారి మీద దాడి చేయడం ఎలా చూడాలంటారు? అది యాక్చువల్గా మేము లోపల ఉన్నాం, మాకు అయితే ఐడియా లేదు. అతను ఎవరైతే చేశారో వాళ్ళకి అతను పిలిపించి డెఫినెట్గా అతను నిజంగా చేస్తుంటే డెఫినెట్గా మేము వాళ్ళకి క్షమాపణ చెప్పిస్తాం. సరే, ఎక్కడే మీడియా కానీ మాకు పర్సనల్గా మీరు కొట్టుకోవడమో లేకపోతే మీ పర్సనల్ విషయాలు మాకు తీయాల్సినటువంటి అవసరం మీడియాకు ఉండదు. మీరు ఇంటిమేషన్ ఇస్తేనో ఓ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమం ఇన్వైట్ చేస్తేనే మేము వస్తాం. అయితే మీ సమక్షంలోనే మీ కార్యకర్తలే పొద్దున్నే స్టేజ్ మీద చిన్నపాటి గొడవలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్ద ఎత్తున కొట్టుకుంటున్నారన్న సమాచారం మాకు వస్తేనే మా మీడియా మిత్రులు రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఎవరైతే చేశారో తప్పకుండా వాళ్ళని సారీ చెప్పించడం జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరో చేసిన దానికి పార్టీని మొత్తం మీద పొలవటం అనేది కరెక్ట్ కాదు. అతను ఎవరైతే చేశాడో మేము ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా అతను ఇప్పుడు అదే పనిలో ఉన్నాం, పిలిపించి సారీ చెప్పించేదానికి చేస్తూ ఉన్నాం. పార్టీ మీద మేము ఎక్కడ చెప్పడం లేదు సార్, కేవలం మీరు చెప్తేనే మేము కవరేజ్కి వచ్చాం, మా పర్సనల్ అయితే కాదు. కాకపోతే ఇక్కడ దాడి చేసినటువంటి వారు మాత్రం మీ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ప్రధానంగా అందరూ నాయకులే ఉన్నది, ఎవరు కార్యకర్తలు కూడా కాదు. ఇప్పుడు గొడవ చేసిన వాడు మీకు మెసేజ్ కూడా ఇచ్చాడు అంటే కావాలని చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవడో కావాలని చేసినాడు, అది మీకు మళ్ళీ దానికి మీకు మెసేజ్ ఇచ్చారంటే ఎవడో ఒకడు ఉంటారు. ఈ ఇష్టం లేని వాళ్ళు, మీటింగ్ జరగడం ఇష్టం లేని వాళ్ళు ఏదో ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉంటారు. అది మీరు వచ్చిన దానికి తప్పేం లేదు. యాక్చువల్ మీ మీడియా అనేది ఎక్కడ ఇదైతే మీరు ముందు ఉంటారు కాబట్టి వచ్చారు, దానికి తప్పలేదు. కానీ మిమ్మల్ని నెట్టేశారని చెప్పారు మీరు. దాని మీద ఎవరైతే నెట్టారో వాళ్ళని పిలిపించి సారీ చెప్తాను నేను క్లియర్గా చెప్పాను. అయితే మీ జనసేన పార్టీ సంబంధించి ఇవాళ మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పార్టీ మీటింగ్ చూస్తుంటే అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్ని కూడా మీరు ఏ రకంగా మీకు అసంతృప్తి వ్యక్తం కనబడుతుంది ఇక్కడ? అసలుకి యాక్చువల్గా పొద్దున్న జరిగింది ఏంటి విషయం, ఒక మన కడప నుంచి వచ్చినటువంటి ఒక లాయరు, ఆయన యాక్చువల్గా ఇప్పుడు జనసేనలో కూడా లేడని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా నాకు తెలియదు కదా, అతను జనసేన లేడు. అతను ఏదో మాట్లాడి చిత్తూరు, కడప అండ్ అనంతపూర్ జిల్లా అధ్యక్షులు పలకటం లేదు, వాళ్ళు తీసేయాలి అని మాట్లాడారు. వాళ్ళకి
అతను ఒకడు మాట్లాడాడు, యాక్చువల్ పార్టీలో కూడా లేడు అంటున్నారు. అతను ఒకడు మాట్లాడిన దానికి మీడియా కూడా మొత్తం జిల్లా అంతా కూడా డాక్టర్ హరిప్రసాద్ని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీడియా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. అతను ఎవడో ఒకడు వచ్చి మాట్లాడాడు. ఎవరు కూడా హరిప్రసాద్ మీద కానీ అసలు వరుణ్ మీద కానీ మాట్లాడిన వాడు లేడు. అలాంటి వ్యక్తిని స్టేజ్ మీదకి ఎలా ఎక్కించారు, ఎందుకు మైక్ ఇచ్చారు సార్? అది చిన్న పొరపాటు, అది యాక్చువల్గా తెలియకుండా జరిగిపోయింది. అంటే జరిగిన విషయం ప్రాబ్లం ఏంటంటే ఒక 2 జిల్లాలు ముందల చిత్తూరు జిల్లా పెట్టి తర్వాత కడప జిల్లా పెడతాం అనుకున్న పరిస్థితుల్లో 2 క్లబ్ చేయటం జరిగింది. అది కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్లో జరిగింది. ఇప్పుడు ఏ జిల్లా 2 కలిపేటప్పటికి అతను వచ్చి నేను మాట్లాడతానని మైక్ తీసుకొని మాట్లాడాడు. అంత తప్పితే ఇక వేరేది లేదు. అతను కావాలని ఇంటెన్షన్గా మాట్లాడాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరో ఒకరు మాట్లాడిన దానికి జిల్లా ప్రెసిడెంట్ మొత్తం జిల్లా అంతా ఆయనే అందరూ రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి మీడియాలో రావడం కరెక్ట్ కాదు. అతను మాట్లాడటం తప్పు. వరుణ్ని మన డాక్టర్ హరిప్రసాద్ని ఎవరు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. అతను ఒక్కడే కావాలని మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ చివరిగా మీ పార్టీకి సంబంధించినటువంటి వారు దురుసుగా ప్రవర్తించినట్టు విధానం పట్ల వాళ్ళని గుర్తించి మీరు క్షమాపణ చెప్పేటువంటి కార్యక్రమం చేపడతారా లేదు? 100%గా క్షమాపణ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే దాడి చేసినటువంటి వారిని కూడా మేము గుర్తించడం జరిగింది. వారిని తీసుకొచ్చి ఎవరి మీద అయితే మీడియా మిత్రుల మీద దుర్భాషలాడారో వాళ్ళకి క్షమాపణ కూడా తెలియజేస్తాం అంటూ కూడా శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. అబ్బాయి కూడా వచ్చాడంట క్షమాపణ. ప్రధానంగా దాడి చేసినటువంటి వారు కూడా మేము మీ ఆర్టీ ముందే మేము క్షమాపణ కూడా చెప్తామంటూ కూడా బాలినేని శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జనసేన మీటింగ్లో జరిగినటువంటి సంఘటన పట్ల కూడా ఎవరో చేసిన దాన్ని వేరే రూపంగా కూడా చూస్తున్నారంటూ కూడా తెలియజేస్తూనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ దగ్గర క్షమాపణ కూడా చెప్పిస్తామంటూ కూడా బాలినేని శ్రీనివాసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.